హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆర్ బర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ గురించి నేర్చుకోబోతున్నాం. సో లాస్ట్ క్లాస్లో మనం ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ గురించి నేర్చుకున్నాం. సో ఈరోజు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బర్నౌలీ ట్రయల్ గురించి తెలుసుకోవాలి. ట్రయల్ అంటే ఒక ఎక్స్పెరిమెంట్ని వన్ టైం కండక్ట్ చేస్తే దాన్ని సింగిల్ ట్రై చేసినట్టు. సో వన్ టైం కండక్ట్ చేస్తే వన్ ట్రయల్, 2 టైమ్స్ కండక్ట్ చేస్తే 2 ట్రయల్స్. సో ట్రయల్స్ తెలుసు మనకు. ఇప్పుడు సపరేట్గా బర్నౌలీ ట్రయల్ లేదా బైనామియల్ ట్రయల్. బైనామియల్ అంటేనే అంటేనే ఓన్లీ 2 కేసెస్ వస్తాయి. సో ఎటువంటి ట్రయల్స్ని బర్నౌలీ ట్రయల్స్ అంటాం మనం? ఏ బర్నౌలీ ట్రయల్ ఈజ్ ఏ ట్రయల్ ఇన్ విచ్ దెర్ ఆర్ ఓన్లీ 2 పాసిబుల్ అవుట్కమ్స్, నేమ్లీ సక్సెస్, ఫెయిల్యూర్. సక్సెస్ని ఎప్పుడు పీతో డినోట్ చేస్తాం మనం ఫార్ములాలో. పి అంటే సక్సెస్, మనం జరగాల్సింది ఏదైతే అనుకుంటున్నామో జరిగింది అనే దాన్ని పి అనుకుంటాం. సో జరగటం లేదు, ఫెయిల్యూర్ని ఏమనుకుంటాం? క్యూ. సో పి డినోట్స్ ఫర్ సక్సెస్, క్యూ డినోట్స్ ఫర్ ఫెయిల్యూర్. సో ఎటువంటి ట్రయల్ని బైనామియల్ ట్రయల్ అంటాం మనం, బర్నౌలీ ట్రయల్ అంటాం? దేర్ షుడ్ బి, ఇఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఈస్ కండక్టెడ్, దెన్ దేర్ షుడ్ బి ఓన్లీ 2 పాసిబుల్ అవుట్కమ్స్. 2 మాత్రమే జరగాలి. అయితే సక్సెస్ కావాలి లేదా ఫెయిల్యూర్ కావాలి. అటువంటి ట్రయల్స్ని ఏమంటాం? బర్నౌలీ ట్రయల్స్ అంటాం. ఎగ్జాంపుల్, టాసింగ్ ఏ కాయిన్. సో కాయిన్ని టాస్ చేస్తే ఓన్లీ 2 అవుట్కమ్స్ వస్తాయి మనకు. హెడ్ అన్నా పడవచ్చు, టేల్ అన్నా పడవచ్చు. ఎవరైనా హెడ్ పడితే నేను విన్ అనుకుంటే, హెడ్ పడితే విన్ అయినట్టు, హెడ్ పడితే సక్సెస్ వచ్చినట్టు, హెడ్ పడకుంటే ఫెయిల్యూర్ వచ్చినట్టు. కాబట్టి ఇప్పుడు 40% హెడ్ పడడానికి ఛాన్స్ ఉంది అంటే రిమైనింగ్ 60% టేల్ పడడానికి ఛాన్స్ ఉంది. సో కాయిన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో హెడ్ ఆర్ టేల్ ఓన్లీ 2 పాసిబుల్ అవుట్కమ్స్. ఒకవేళ ఒక డై త్రో చేస్తే 1 2 3 4 5 6 టోటల్ 6 అవుట్కమ్స్ వస్తాయి. ఒకవేళ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్స్ గురించి డిస్కస్ చేస్తే, ఇప్పుడు ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ పడితే ఈవెన్ నెంబర్ అన్నా పడాలి లేదా ఆడ్ నెంబర్ అన్నా పడాలి. ఇన్ దిస్ కేస్ గెట్టింగ్ ఏ ఈవెన్ నెంబర్ అండ్ గెట్టింగ్ ఏ ఆడ్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఏ బర్నౌలీ ట్రయల్. ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్స్ గురించి మనం పెట్టేసి కాయిన్ టాస్ చేస్తే దాన్ని ఏం కింద తీసుకోవచ్చు? బర్నౌలీ ట్రయల్ కింద తీసుకోవచ్చు. లేదా ఇప్పుడు హ్యాండ్ రైటింగ్, కొంతమంది రైట్ హ్యాండ్తో రాస్తారు, చాలామంది 90% రైట్ హ్యాండ్తో రాస్తారు, ఒక 10% లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ కలిగినటువంటి పర్సన్స్ కూడా ఉంటారు. సో సపోజ్ ఇన్ గ్రూప్ ఆఫ్ ఇన్ ఏ క్లాస్ ఒక పర్సన్ని సెలెక్ట్ చేస్తే రైట్ హ్యాండ్తో రాసే పర్సన్ అయినా ఉండొచ్చు, లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ కలిగినటువంటి పర్సన్ అయినా ఉండొచ్చు. ఇక్కడ ఓన్లీ 2 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. సో ఈ ట్రయల్ని కూడా ఏమంటాం? బర్నౌలీ ట్రయల్. లేదా వాన పడడం, రెయిన్ పడడము, పడకపోవడం. సో ఎవరైనా సరే రెయిన్ పడుతుంది, పడటం లేదు, అక్కడ కూడా ఓన్లీ 2 అవుట్కమ్స్. థర్డ్ అవుట్కమ్ ఏమి ఉండదు. పడితే రెయిన్ పడాలి, లేదంటే లేదు. సో ఓన్లీ 2 ట్రయల్స్ ఉన్నప్పుడు అటువంటి ట్రయల్స్ని ఏమంటాం? బర్నౌలీ ట్రయల్స్ అంటాం. నెక్స్ట్, బర్నౌలీ ట్రయల్ గురించి తెలిసింది కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఇంతకుముందు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. సో ఉన్న ర్యాండమ్ వేరియబుల్స్కి ప్రాబబిలిటీస్ కనుక్కొని టేబుల్ ఫామ్లో రాస్తే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇప్పుడు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమంటే, ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఈజ్ సెట్ టు బి ఫాలో binomial distribution with parameters np. ఇంకా క్యూ అవసరం లేదు, పి ఉంటే క్యూ తెలిసినట్టే. np ఇఫ్, ఇది ఫార్ములా, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు r అంటే ప్రాబబిలిటీ ఆఫ్ x. r అంటే x ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ నంబర్. ఇప్పుడు ఎగ్జాంపుల్లో చూసుకుంటాం మనం. ఫార్ములా వచ్చేసి ఎన్సిఆర్ p టు ద పవర్ ఆఫ్ r q టు ద పవర్ ఆఫ్ n మైనస్ r, వేర్ p ఈజ్ సక్సెస్, q ఈజ్ ఫెయిల్యూర్. ఇందాక ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను నేను, నోట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 40% ఫెయిల్యూర్ అంటే ఆటోమేటిక్గా 60% ఏమి? సక్సెస్, పాస్ అయినట్టు. కాబట్టి ఎప్పుడైనా సరే P plus Q value is always 100%. P means success, Q means failures. 70% పాస్ అంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ 30% ఏమవుతుంది? ఫెయిల్ అవుతుంది. 70 + 30 అన్నప్పుడు 100%. 100% మీన్స్ ప్రాబిలిటీలో ఏమవుతుంది? 1 అవుతుంది. 0% అంటే 0, 100% అంటే 1.
సో పీ కావాలి అంటే ఫార్ములా వచ్చేసి 1 మైనస్ క్యూ, క్యూ కావాలి అంటే 1 మైనస్ పీ. అంటే సక్సెస్ తెలిస్తే ఫెయిల్యూర్ కనుక్కోవచ్చు, ఫెయిల్యూర్ తెలిస్తే సక్సెస్ కనుక్కోవచ్చు. కాబట్టి విత్ ద పారామీటర్స్ ఎన్పి, ఇక్కడ క్యూ లేదు. క్యూ ఎందుకు లేదు? పీ తెలిస్తే ఆల్రెడీ మనం క్యూని కనుక్కోవచ్చు కాబట్టి. సో ఈ ఫార్ములాని సాటిస్ఫై చేసే ర్యాండమ్ వేరియబుల్స్ అన్నిటిని ఏ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుందంటాం మనం? బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుందంటాం. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం, వెన్ 2 కాయిన్స్ ఆర్ టాస్డ్. సేమ్ అదే ఎగ్జాంపుల్ పరంగా అట్లా చేసిన ఆన్సర్ ఒకటే వస్తుంది, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ పరంగా చేసినా కూడా ఆన్సర్ ఒకటే వస్తుంది. ఇప్పుడు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ పరంగా చేద్దాం ఎగ్జాంపుల్ని. వెన్ 2 కాయిన్స్ ఆర్ టాస్డ్. ముందు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో ఏం చేసాం? 2 కాయిన్స్ను టాస్ చేస్తే 2 to the power of 4 n of s 2 square 4 అవుట్కమ్స్ వస్తాయి మనకు. హెడ్ హెడ్, హెడ్ టైల్, టైల్ హెడ్, బోత్ టైల్స్. ఇప్పుడు మామూలుగా ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో లెట్ ఎక్స్ బి ద ర్యాండమ్ వేరియబుల్ అనుకుంటే ఎక్స్ క్యాన్ టేక్ ద వాల్యూస్ ఆఫ్ 0, 1, 2. లెట్ ఎక్స్ డినోట్స్ గెట్టింగ్ హెడ్ లేదా నంబర్ ఆఫ్ హెడ్స్, డినోట్స్ నంబర్ ఆఫ్ హెడ్స్ అనుకుందాం. ఎక్స్ని మనమే ఏదో ఒకటి అనుకోవాలి. ఇప్పుడు ఒక కాయిన్ టాస్ చేస్తే హెడ్ అన్న రావచ్చు, టేల్ అన్న రావచ్చు. మనం ఏం పడితే సక్సెస్ అనుకుంటున్నాం? హెడ్ పడితే సక్సెస్ అనుకుంటున్నాం. సో ఎక్స్ అంటే డినోట్స్ నంబర్ ఆఫ్ హెడ్స్ అనుకుంటే దెన్ ఎక్స్ టేక్స్ ద వాల్యూస్. ఎన్ని హెడ్స్ పడినీక ఛాన్సెస్ ఉన్నాయి? 0 హెడ్స్ పడినీక ఛాన్స్ ఉంది, 1 హెడ్ పడినీక ఛాన్స్ ఉంది, 2 హెడ్స్ పడినీక ఛాన్స్ ఉంది. 2 కాయిన్సే టాస్ చేసాం కాబట్టి టీటీ పడినప్పుడు 0 హెడ్స్, ఈ 2 కేసెస్లో 1 హెడ్, ఈ కేసులో బోత్ హెడ్స్. ఇప్పుడు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో సపరేట్గా మనం ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కనుక్కున్నాం. ఇక్కడ ఫార్ములా ఏం లేదు, టోటల్ 4 అవుట్కమ్స్లలో 0 హెడ్స్ ఉండే అవుట్కమ్ ఎన్ని? 1. పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఇక్కడ రాద్దాం. పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, 1/4. పీ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఓన్లీ 1 హెడ్. 4 అవుట్కమ్స్లో 2 అవుట్కమ్స్లలో సింగిల్ హెడ్స్ ఉంటాయి. పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, బోత్ హెడ్స్ పడాలి, ఇట్ ఈస్ ఓన్లీ 1 అవుట్కమ్. సో దీన్ని మనం టేబుల్ రూపంలో రాసింటాం. 0 హెడ్స్, 1 హెడ్స్, 2 హెడ్స్, 1/4, 1/2. దిస్ ఈజ్ కాల్డ్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. అది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం మనం. కానీ సేమ్ ఇదే కాన్సెప్ట్ని బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం చేద్దాం. ఈ ఫార్ములాని యూస్ చేసి చేద్దాం. ఎట్లా చేసినా ఫైనల్గా 2 కాయిన్స్ని టాస్ చేస్తే 0 హెడ్స్ రావడానికి ఛాన్స్ 1/4 రావాలి ఆన్సర్. 1 హెడ్ రావడానికి 1/2, 2 హెడ్స్ రావడానికి 1/4. ఏ మెథడ్లో చేసినా ఇదే ఆన్సర్ రావాలి మనకు. కాకపోతే కాయిన్ అన్నప్పుడు ఓన్లీ 2 టైప్ ఆఫ్ ఆన్సర్స్ మాత్రమే పాసిబుల్. 2 టైప్ ఆఫ్ ఆన్సర్స్ మాత్రమే పాసిబుల్ కాబట్టి బైనామియల్ కిందికి వస్తుంది. బైనామియల్ ప్రకారం కూడా చేయొచ్చు. సో వెన్ 2 కాయిన్స్ ఆర్ టాస్డ్, లెట్ ఎక్స్ డినోట్స్ నంబర్ ఆఫ్ హెడ్స్. సేమ్ నంబర్ ఆఫ్ హెడ్స్ కాబట్టి 0 హెడ్స్, 1 హెడ్స్, 2 హెడ్స్. ఇప్పుడు మనం పీ ఆఫ్ ఫార్ములా తెలుసు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే ఆర్ 0 కావచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు. ఇక్కడ ఉండే రేంజ్ ఆఫ్ ఆర్ అది. ఫార్ములా ఏమి? ఎన్సిఆర్ పీ టు ద పవర్ ఆఫ్. ఇక్కడ ఆర్ ఉంటే సక్సెస్లు అన్ని కావాలి అని, మనకు 4 సక్సెస్లు కావాలి అంటే సక్సెస్ పైన ఆర్ పెడతాం. ఇప్పుడు టోటల్ 10లో 4 సక్సెస్ అయితే ఆటోమేటిక్గా 10 - 4 6 ఏమవుతాయి? ఫెయిల్యూర్స్ అవుతాయి. కాబట్టి ఎన్ టోటల్లో నుంచి మనకు 6 సక్సెస్ కావాలి అంటే సక్సెస్ పైన ఆర్ ఇస్తాం, ఇంకా రిమైనింగ్ n - ఆర్ అవుతుంది. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఫస్ట్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కనుక్కుంటాం మనం. సో ఎన్ వాల్యూ 2 కాయిన్స్ని టాస్ చేసాం కాబట్టి ఇక్కడ దీనికంటే ముందు ఇక్కడ హెడ్స్కి సంబంధించిన ప్రాబ్లం కాబట్టి మనం ఇప్పుడు ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ అనేది హెడ్స్ పడడం అంటే ఎక్స్ హెడ్ పడితే సక్సెస్ అయినట్టు. సక్సెస్ని పీ అనుకుంటున్నాం. సో పీని ఏమనుకుంటాం? ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్. ఒక కాయిన్ టాస్ చేస్తే హెడ్ పడడానికి ఛాన్స్ ఎంత ఉంది? 1/2. క్యూని ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ హెడ్ అంటే గెట్టింగ్ టేల్ అనుకుందాం. అది కూడా ఎంత ఛాన్స్? 1/2 ఛాన్స్ ఉంది. ఇప్పుడు 2 కాయిన్స్ అన్నారు కాబట్టి హియర్ ఎన్ వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది. సో ఎక్స్ ఒకవేళ టేల్ అనుకుంటే అప్పుడు టేల్కి సంబంధించిన ఆన్సర్ని పీ అనుకుంటాం. ఇక్కడ హెడ్ కానీ టేల్ కానీ రెండు 1/2నే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో దీస్ ఆర్ ద పారామీటర్స్, మీన్స్ ద టర్మ్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ద ఫార్ములా. ఇప్పుడు టోటల్ పీ వాల్యూ తెలుసు, క్యూ వాల్యూ తెలుసు, 2 వాల్యూ తెలుసు.
ఫస్ట్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 కనుక్కుంటాం. 2C 0 మీన్స్ మనకు 0 సక్సెస్ కావాలి, 0 హిట్స్ పడాలి అన్నప్పుడు పీ పైన 0 ఉండాలి, క్యూ పైన 2 - 0 ఉండాలి. పీ వాల్యూ ఈజ్ 1/2, క్యూ వాల్యూ ఈజ్ ఆల్సో 1/2. సో ఇక్కడ ఏ నెంబర్ ఉందో సక్సెస్ పైన కూడా అదే నెంబర్ ఉండాలి. టోటల్లోంచి ఈ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఫెయిల్యూర్స్ వస్తాయి మనకు. సో 2C 0 మీన్స్ 1, P మీన్స్ 1/2, Q ఆల్సో 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. చూడండి 1/4. ఎగ్జాక్ట్గా ఫార్ములాని యూస్ చేసినా కూడా ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 0 హెడ్స్ ఏమొచ్చాయి మనకు 1/4 వచ్చింది. అదేవిధంగా ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 1 హెడ్, ఈసారి ఆర్ వాల్యూ 1, ఆర్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. 1 అంటే సక్సెస్ 1, వీ వాంట్ ఓన్లీ 1 సక్సెస్. టోటల్ 2 ఛాన్సెస్లలో 1 సక్సెస్ అంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ ఫెయిల్యూర్ అని వస్తుంది. ఇంకోటి ఫెయిల్యూర్. 2C1 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 1, 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 1. 2C1 మీన్స్ 2, 1/2 ఇంటూ 1/2 ఏమవుతుంది 1/4, లేదా 2 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా మనకి ఏమొస్తుంది 1/2 వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, 2C2 సక్సెస్. ఇక్కడ 2 కావాలంటే సక్సెస్ 2 కావాలి. 2లో 2 సక్సెస్ కావాలంటే ఆటోమేటిక్గా 2 - 2 అంటే ఏమవుతుంది 0 ఫెయిల్యూర్స్ అని అర్థం. 2C1 మీన్స్ 1, ఇది 1/4, ఇది 1, ఫైనల్గా ఇది కూడా ఏమొస్తుంది 1/2. సో ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం చేస్తే ఫైనల్గా ఆన్సర్స్ మాత్రం ఒకటే రావాలి. 0 హెడ్స్కి 1/4, 1 హెడ్ పడాలి అంటే 2/4, 1/2, 2 హెడ్స్ పడాలి అంటే 1/4. అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఇట్లా రాయొచ్చు. ర్యాండమ్ వేరియబుల్స్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు 0 1 2 డాష్ ఉన్నప్పుడు 0 ఉన్నప్పుడు ఫార్ములా NC0 అంటే 0 సక్సెస్. P to the power of 0, Q to the power of n minus 0. నెక్స్ట్ 1 అంటే 1 సక్సెస్ కావాలి. సక్సెస్ అన్నప్పుడు P పైన 1 పెట్టాలి. ఆటోమేటిక్గా టోటల్ ఎన్లో నుంచి 1 సక్సెస్ అన్నప్పుడు రిమైనింగ్ n-1 ఏమవుతుంది ఫెయిల్యూర్ అవుతుంది. NC2 ఇక్కడ ఏ నెంబర్ ఉంటే P పైన అదే నెంబర్ ఉండాలి. n-2 డాష్. సో దిస్ ఈజ్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ థీరం. ఇక్కడేమో డైరెక్ట్గా టోటల్ రిక్వైర్డ్ బై టోటల్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఫార్ములాని యూజ్ చేసి ప్రాబబిలిటీని కనుక్కుంటాం. ఇప్పుడు నెక్స్ట్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ గురించి తెలిసిన తర్వాత వెరీ 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 ఇంపార్టెంట్ 2 ఫార్ములాస్. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 అనే ఫార్ములా ఉంది. ఇక్కడ కూడా మీన్కి ఫార్ములా వచ్చేసి NP, వేరియన్స్ సిగ్మా స్క్వేర్ మీన్స్ మ్యూ 1 అనొచ్చు, సమ్ టైమ్స్ x బార్ అని కూడా అంటాం. ఫార్ములా వచ్చేసి NP, వేరియన్స్కి వచ్చేసి NPQ. ఒకవేళ స్టాండర్డ్ డీవియేషన్ అంటే సిగ్మా మాత్రమే రూట్ ఆఫ్ NPQ. ఇది ఒక గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా స్టాండర్డ్ డీవియేషన్ వస్తే ముందు వేరియన్స్ కనుక్కొని తర్వాత వచ్చిన నెంబర్కి ఏం చేస్తాం మనం రూట్ కనుక్కుంటాం. ప్రస్తుతానికి 2 సరిపోతాయి. సో మీన్ కనుక్కోవడానికి ఫార్ములా n మీన్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ ద ఎక్స్పెరిమెంట్ ఈస్ కండక్టెడ్, p మీన్స్ నంబర్ ఆఫ్ సక్సెస్. సో NPQ, మీన్కి NP, వేరియన్స్కి NPQ. ఈ ఇన్ఫర్మేషన్స్తో ప్రాబ్లం చేయడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, the mean and variance of a random variable x having the binomial distribution. క్లియర్గా binomial distribution సంబంధించిన ప్రాబ్లం ఇచ్చారు. are 4 and 2 respectively. we have to find out p of x is equal to 1. binomial కాబట్టి p of x is equal to r కి ఫార్ములా తెలుసు మనకు. this is the formula for finding the probability of x is equal to r. అంటే r సక్సెస్లు కావాలి, సక్సెస్లు r కావాలి. ఇప్పుడు హెడ్ పడాలి అన్నప్పుడు 0 హెడ్స్, 1 హెడ్స్, 2 హెడ్స్. 0 పడడానికి, 1 పడడానికి, 2 పడడానికి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ యొక్క ప్రాబిలిటీని కనుక్కోవచ్చు. ఇక్కడ మనం p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1 కనుక్కుంటున్నాం. 1 q టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. ఇది కనుక్కోవాలి అంటే ఫస్ట్ n వాల్యూ, p వాల్యూ, q వాల్యూ కావాలి. కానీ వాళ్ళు n, p, q ఇవ్వకుండా దే హ్యావ్ గివెన్ మీన్ అండ్ వేరియన్స్.
ఈ 2ని యూస్ చేసి మనం ఫస్ట్ ఎన్ వాల్యూ, పీ వాల్యూ, క్యూ వాల్యూ కనుక్కుంటే ఇది ఈజీగా వచ్చేస్తుంది. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని తీసుకుంటాం. గివెన్ మీన్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ యాజ్ 4, వేరియన్స్ ఈజ్ గివెన్ యాజ్ 2. మీన్కి ఫార్ములా తెలుసు ఎన్పి, దీన్ని వదిలేస్తాం. వేరియన్స్కి ఫార్ములా తెలుసు ఎన్పిక్యూ. ఇప్పుడు ఎన్పి ఆల్రెడీ తెలుసు మనకు, ఎన్పి బదులు 4ని సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 1s 2, అప్పుడు క్యూ వాల్యూ ఏమొస్తుంది 1/2 వస్తుంది. ఇప్పుడు పీ ప్లస్ క్యూ, ఇప్పుడు క్యూ వాల్యూ తెలుసు కాబట్టి పీ వాల్యూ కనుక్కోవాలి అంటే 1 - క్యూ. సో పీ వాల్యూ ఈజ్ ఆల్సో 1/2. ఇప్పుడు మళ్ళీ ఈక్వేషన్ 1 అనుకుంటే ఈక్వేషన్ 1 తీసుకుంటాం. ఎన్పి ఈజ్ ఈక్వల్ టు 4, పీ వాల్యూ ఆల్రెడీ తెలుసు మనకి ఇప్పుడు 1/2 అని, 4 2 = 8. సో ఎప్పుడైనా సరే మీన్ వేరియన్స్ ఇస్తే ఎన్పి వాల్యూ ఇచ్చినట్టు. వేరియన్స్లో ఎన్పి ఉంటుంది కాబట్టి ఎన్పి బదులు ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే క్యూ వస్తుంది. క్యూ వస్తే పీ వచ్చేసినట్టే. పీ వస్తే మళ్ళీ ఇదే ఈక్వేషన్ని తీసుకొని పీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎన్ వస్తుంది. ఇప్పుడు ఎన్పిక్యూ వాల్యూస్ తెలుసు కాబట్టి వాళ్ళు ఏ దానికి ప్రాబబిలిటీ కనుక్కోవాలంటే ఆ ప్రాబబిలిటీ కనుక్కోవచ్చు మనం. సో దే ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎన్ వాల్యూ వీ గాట్ యాజ్ 8, 8c1, 1/2 to the power of 1, 1/2. టోటల్ 8 టైమ్స్ కండక్ట్ చేస్తే ఎక్స్పెరిమెంటు మనకు 1 సక్సెస్కి మాత్రమే కనుక్కుంటున్నాం. 1 సక్సెస్ అన్నప్పుడు రిమైనింగ్ 7 అంటే 8లోంచి 1 సపరేట్ చేయాలి. 7 ఫెయిల్యూర్స్ అని అర్థం. 8c1 means 8, 1/2, 1/2 to the power of 7. 8 means 2 cube, 8 means 2 cube, కింద 2 to the power of 8. ఇప్పుడు 3 క్యాన్సిల్ అయితే 1/2 to the power of 5. So 1/32 is the answer. So B is the correct answer. Next example. So the difference between mean and variance of a binomial variable is 1. ఇక్కడ మీన్ ఇవ్వలేదు, వేరియన్స్ ఇవ్వలేదు, బట్ దే హ్యావ్ గివెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ మీన్ అండ్ వేరియన్స్. మీన్లోంచి వేరియన్స్ సబ్ట్రాక్షన్ చేస్తే 1 అని ఇచ్చారు. అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ స్క్వైర్స్ ఈజ్ 11. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. బై యూజింగ్ దీస్ 2 ఇన్ఫర్మేషన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ 2 సక్సెస్. Exactly 2 success means we have to find out the value of p of x is equal to 2. ఇంతకుముందు x is equal to 1 means exactly 1 success. ఇక్కడ exactly 2, x అంటే సక్సెస్ గురించే. ఇంకా x denotes the success. మనం ఏదో ఒకటి అనుకుంటాం, అది జరిగితే సక్సెస్ అయినట్టు, జరగకుంటే ఫెయిల్ అయినట్టు. సో x ఆల్వేస్, ఇప్పుడు x is equal to 0 means 0 సక్సెస్, x is equal to 3 means 3 సక్సెస్. సో ఇక్కడ 2 సక్సెస్ అన్నారు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2 కనుక్కోవాలి. అంటే మళ్ళీ n వాల్యూ కావాలి. మనకు ఫార్ములా ఉంది p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు r ncr p టు ద పవర్ ఆఫ్ r q టు ద పవర్ ఆఫ్ n మైనస్ r. సో n వాల్యూ, p వాల్యూ, q, r తెలుసు. ఇప్పుడు మనకు r అంటే ఎంత 2, క్లియర్గా 2 సక్సెస్ అన్నారు కాబట్టి r వాల్యూ మాత్రమే తెలుసు. మనం ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి n వాల్యూ, p వాల్యూ, q వాల్యూ కనుక్కోవాలి. So given mean minus variance is equal to 1, and also they have given mean square minus variance square is equal to 11. Difference between mean and variance is 1. Difference between square, their squares is 11. ఈ 2 ఇన్ఫర్మేషన్స్ యూజ్ చేసి ఫస్ట్ ఎన్పిక్యూ వాల్యూస్ కనుక్కోవాలి. సో మీన్కి ఫార్ములా ఏమి ఎన్పి, వేరియన్స్కి ఫార్ములా ఏమి ఎన్పిక్యూ. Let it be equation 1. np whole square minus variance ki npq whole square is equal to 11. It is in the form of a square minus b square. We can write a plus b into a minus b. Already equation 1 లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే 1 అని ఉంది, దీని బదులు 1 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో np ప్లస్ npq ఈజ్ ఈక్వల్ టు 11, ఈక్వేషన్ 2. ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి np, npq వాల్యూస్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ ఈక్వేషన్ యాడ్ చేద్దాం. 2np ఈజ్ ఈక్వల్ టు 12, np ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు np ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చిన తర్వాత ఈక్వేషన్ ఫస్ట్ 1 తీసుకుందాం. మళ్ళీ ఫస్ట్
ఈక్వేషన్ 1 ఎన్పి మైనస్ ఎన్పిక్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఎన్పిని కామన్ తీద్దాం. 1 మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎన్పి వాల్యూ ఆల్రెడీ ఎన్పి వాల్యూ ఆల్రెడీ 6 అని వచ్చింది. సో 1 మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1/6. క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/6. సో 5/6. క్యూ వచ్చింది కాబట్టి పి వాల్యూ ఏమవుతుంది? 1 మైనస్ క్యూ. 1 మైనస్ 5/6. సో 1/6. పి వాల్యూ ఈజ్ 1/6. క్యూ వాల్యూ ఈజ్ 5/6. ఇప్పుడు ఎన్ వాల్యూ కావాలి అంటే మళ్ళీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. వీ నో దట్ ఎన్పి ఈజ్ ఈక్వల్ టు 6. ఎన్పి ఈజ్ ఈక్వల్ టు 6. మనకి ఇప్పుడు పి వాల్యూ వచ్చింది 1/6 అని. 6 × 6 ఏమవుతుంది? 36. సో ఎన్ వాల్యూ తెలుసు, పి వాల్యూ తెలుసు, క్యూ వాల్యూ తెలుసు. ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనకు పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 వాల్యూ కావాలి. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఎన్సిఆర్ పి టు ద పవర్ ఆఫ్ ఆర్ క్యూ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్. ఎన్ వాల్యూ 36, ఆర్ వాల్యూ 2, పి వాల్యూ ఎంత వచ్చింది మనకు? 1/6 వచ్చింది. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2. 5/6 whole to the power of 36 minus 2. So 36 C2 1/6 whole square. ఇది 5 to the power of 34, 6 to the power of 34 అవుతుంది. So 36 C2 పైన 5 to the power of 36, 34 కింద 6 to the power of ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 34 plus 2 ఎంత? 36. This is the final answer. Next, the mean and variance of a binomial distribution are 4 and 3. Mean is given, variance is given respectively. Find the probability of success P the number of trials n and p of x greater than or equal to 1. అంటే p వాల్యూ కనుక్కోవాలి, n వాల్యూ కనుక్కోవాలి, ప్రాబిలిటీ ఆఫ్ x greater than or equal to 1 కూడా కనుక్కోవాలి. సో దే హ్యావ్ గివెన్ mean as 4. Mean means according to formula, mean formula is np is equal to 4. Let it be equation 1. Variance is also given as 3. Variance formula is npq. So np value already undi mana daggara 4 into q is equal to 3. Q is equal to 3/4. Q vaste p kanukochu manam 1 minus q, 1 minus 3/4. So p value is 1/4. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే p వాల్యూని n వాల్యూ వస్తుంది. p వాల్యూ ఈజ్ 1/4. సో 4 4 16. సో n వాల్యూ ఈజ్ 16, p value is 1/4, q value is 3/4. Now we have to find out the value of probability of x greater than or equal to 1. So n is equal to 16 means the experiment is conducted 16 times. We have to find out the probability at least 1 means equal to 1 ఉంది కాబట్టి p of x is equal to 1 plus p of x is equal to 2 plus p of x is equal to 3. So dash 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 plus p of x is equal to 16. So 16 times ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేస్తే 16 టైమ్స్ కూడా సక్సెస్ కావచ్చు, లేదా 1 టైం సక్సెస్ నుంచి కావాలి. సో ఇన్ని సపరేట్ కనుక్కునే బదులు మనం ఏం చేస్తామంటే జస్ట్ టోటల్లో నుంచి దీని మీనింగ్ వచ్చేసి అట్లీస్ట్ 1 సక్సెస్. దట్ మీన్స్ 1 మైనస్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 చేసినా సరిపోతుంది. టోటల్లో నుంచి పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా అట్లీస్ట్ 1 వస్తుంది.
సో అట్లీస్ట్ 1 సక్సెస్ అన్నప్పుడు 1 మైనస్ నన్ సక్సెస్ చేసినా సరిపోతుంది. సో ఫార్ములా వచ్చేసి ఎన్సిఆర్ పీ టు ద పవర్ ఆఫ్ ఆర్ క్యూ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్. సో ఎన్ వాల్యూ ఈజ్ 16, ఆర్ వాల్యూ మీన్స్ ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 ఉంది కాబట్టి 0 అనేది ఆర్ అవుతుంది. పీ వాల్యూ వీ హ్యావ్ ఫైండెడ్ యాజ్ 1/4. సో ఎన్ని సక్సెస్ కావాలంటే పీ పైన అంత కావాలి. క్యూ మీన్స్ 3/4 to the power of 16 minus 0. సో 1 మైనస్ దీని వాల్యూ 1 అవుతుంది, దీని వాల్యూ 1 అవుతుంది. 3/4 whole to the power of 16. సో 1 minus 3 to the power of 16 by 4 to the power of 16 is the final answer. Next example. The probability that a person chosen at random is left-handed in handwriting. Is 0.1. What is the probability that in a group of 10 people there is one and only one who is left-handed? So the probability that a person chosen at random is left-handed అంటే లెఫ్ట్ హ్యాండ్ హ్యాండ్ రైటింగ్ కలిగినటువంటి పర్సన్. నార్మల్గా మనం అందరం రైట్ హ్యాండ్తో రాసేవాళ్ళము. సో 2 type of categories ఉంటాయి. సో దే హ్యావ్ గివెన్ దట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ చూసింగ్ ఏ లెఫ్ట్-హ్యాండెడ్ పర్సన్ ఈజ్ 0.1. 0.1 తక్కువ మంది ఉంటారు కాబట్టి 0.1 అంటే రిమైనింగ్ 0.9 రైట్ హ్యాండెడ్ హ్యాండ్ రైటింగ్ కలిగిన వాళ్ళు. సో సెలెక్టింగ్ ఏ లెఫ్ట్-హ్యాండెడ్ హ్యాండ్ రైటింగ్ పర్సన్ ఈజ్ 0.1. మనకేం తెలుసు, 1లో నుంచి 0.1 తీసేస్తే 0.9 ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ చూసింగ్ ఏ రైట్ హ్యాండెడ్ పర్సన్ హ్యాండ్ రైటింగ్ పర్సన్. నౌ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 10 people? సో జనరల్గా లెఫ్ట్ హ్యాండ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోవడానికి 0.1, రైట్ హ్యాండ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోవడానికి 0.9. అది జనరల్గా. ఇప్పుడు మనం దేంట్లో చెక్ చేయాలి అంటే టోటల్ 10 of peopleలో ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 10 people దేర్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ వన్ హూ ఈజ్ లెఫ్ట్-హ్యాండెడ్. అంటే మనకు లెఫ్ట్ హ్యాండ్ ప్రాబబిలిటీ తెలుసు, రైట్ హ్యాండ్ ప్రాబిలిటీ తెలుసు. ఇప్పుడు 10 members దగ్గరికి వచ్చే లోపలికి జస్ట్ 10 membersలో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎగ్జాక్ట్లీ వన్ లెఫ్ట్-హ్యాండెడ్ పర్సన్. 10 membersలో ఒక్కరిని సెలెక్ట్ చేసుకుంటే లేదా 10 membersలో ఒకరు మాత్రమే లెఫ్ట్-హ్యాండెడ్ పర్సన్ ఉండడానికి ప్రాబబిలిటీ కనుక్కోవాలి. 2 members ఉండొచ్చు, 3 members ఉండొచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు. కానీ మనం దేనికి ప్రాబిలిటీ కనుక్కోవాలి? వన్ అండ్ ఓన్లీ వన్. అంటే ఎక్స్ని లెఫ్ట్-హ్యాండెడ్ పర్సన్ అనుకుంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ముందు ఎక్స్ని మనం డిసైడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ probability of selecting that a person chosen is left-handed is 0.1. automatically probability that a person chosen is right-handed is equal to ఏమవుతుంది? 0.9. సో లెఫ్ట్ హ్యాండ్ రావడానికి ఛాన్స్ 0.1, రైట్ హ్యాండ్ వ్యక్తి రావడానికి ఛాన్స్ 0.9. ఇప్పుడు లెట్ ఎక్స్ బీ ద ర్యాండమ్ వేరియబుల్ denotes
ద సెలెక్షన్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్, అంటే లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ కలిగినటువంటి పర్సన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఎక్స్ అనుకుంటున్నాం కాబట్టి దేర్ఫోర్ సక్సెస్ ఏమి, లెఫ్ట్ హ్యాండ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటే సక్సెస్. సో లెఫ్ట్ హ్యాండ్ పర్సన్ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబిలిటీ ఎంత, 0.1. అప్పుడు క్యూ ఏమవుతుంది, 0.9. సో ఎన్ అవుట్ ఆఫ్ 10 పీపుల్ అన్నారు కాబట్టి ఎన్ వాల్యూ ఎంత, 10. సో ఏదైతే మనం ఎక్స్ని అనుకుంటామో అది సక్సెస్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అనుకుంటున్నాం కాబట్టి సక్సెస్ ఏమి, 0.1. ఎందుకు, లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్ సెలెక్ట్ చేసుకోవడానికి 0.1. ఇంకా ఆటోమేటిక్గా ఫెయిల్యూర్ అంటే రైట్ హ్యాండెడ్ పర్సన్ రావడానికి ఫెయిల్యూర్ అంటాం, 0.9. టోటల్ 10 పీపుల్లో మనం సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి 10. ఈ 10 పీపుల్లో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఎగ్జాక్ట్లీ 1 లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్. సో NCR P to the power of R Q to the power of N minus R. N means among 10 people we want only 1. సో సక్సెస్ వచ్చేసి 0.1, ఫెయిల్యూర్ వచ్చేసి 0.9. 10C1 means 10 into 0.1 into 0.9 whole to the power of 9. So 10 into 0.1 means 1 వస్తుంది, 0.1 whole to the power of 9. So final answer is 0.9 whole to the power of 9. The final answer. Next example, 1 in 9 ships is likely to be wrecked, అంటే మునిగిపోవడం, when they are set on sail. When 6 ships set on sail, find the probability for, first question వచ్చేసి at least one will arrive safely. Second, exactly 3 will arrive safely. సో 1 in 9 షిప్స్ అంటే ప్రతి 9 షిప్స్లలో ఒక షిప్ మునిగిపోవడానికి ఛాన్స్ ఉంది అని ఇచ్చారు వాళ్ళు. 1 in 9 షిప్స్ ఈజ్ లైక్లీ టు బి వ్రెక్డ్ అంటే మునిగిపోవడమో డ్యామేజ్ చేయడమో ఏదో ఒకటి, అంటే నాట్ సేఫ్ అని. వెన్ దే ఆర్ సెట్ ఆన్ సేల్ అంటే 9 షిప్స్ పంపించినప్పుడు 1 షిప్ మునిగిపోవడానికి ఛాన్స్ ఉంది అని ఇచ్చారు, అంటే 1/9 ఛాన్స్ ఇస్ దేర్. సో ప్రాబబిలిటీ దట్ ద షిప్ విల్ బి వ్రెక్డ్ ఈజ్ 1/9, అంటే రిమైనింగ్ 8/9 సేఫ్గా వస్తున్నాయని మీనింగ్. ఇప్పుడు మనం ఎన్ వాల్యూ వచ్చేసి 6. వెన్ 6 షిప్స్ సెట్ ఆన్, అంటే ఈ కండిషన్ తెలుసు మనకు, 1/9 ఛాన్స్ డ్యామేజ్ కావడానికి ఛాన్స్ ఉంది, 8/9 ఛాన్స్ సేఫ్గా రీచ్ కావడానికి ఛాన్స్ ఉంది. ఇది మనకు తెలుసు, ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ సేఫ్, ప్రాబిలిటీ ఆఫ్ సేఫ్. ఇప్పుడు 6 షిప్స్ని మనం పంపించాం. వెన్ 6 షిప్స్ సెట్ ఆన్ సెయిల్ ఫైండ్ ద ప్రాబబిలిటీ అట్లీస్ట్ 1 విల్ అరైవ్ సేఫ్లీ. అంటే అట్లీస్ట్ 1 అంటే మనం ఏం కనుక్కోవాలి, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. మొత్తం 6 షిప్స్లలో ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కనుక్కోవాలి. ఎగ్జాక్ట్లీ 3 విల్ అరైవ్ సేఫ్లీ అన్నప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 కనుక్కోవాలి. ఈ 2 క్వశ్చన్స్ కనుక్కోవాలి మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాద్దాం. ద ప్రాబబిలిటీ దట్ ship will arrive safely. A ship will wrecked. Wrecked అన్నప్పుడు 1 in 9 అన్నారు కాబట్టి there is 1/9 chance is there. Therefore, probability that a ship will be safe. సేఫ్ వచ్చేసి 1లో నుంచి 1/9 తీసేసిన 8/9. మళ్ళీ ఇది పి, ఇది క్యూ కాదు. పి అనేది సక్సెస్ అనేది మనం ఎక్స్ వాల్యూని ఏమనుకుంటున్నాం,
లాస్ట్ ప్రాబ్లంలో ఎక్స్ వాల్యూ లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్ అనుకున్నాం కాబట్టి ప్రాబ్లంలో లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్ 0.1 అని ఇచ్చారు కాబట్టి పీ వాల్యూని 0.1 అనుకుంటున్నాం. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి సేఫ్ అడిగారు. అంటే లెట్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ డినోట్స్ దట్ ద షిప్ విల్ రీచ్ సేఫ్ అన్నప్పుడు సక్సెస్ ఏమవుతుంది, సేఫ్ అవుతుంది. పి అనేది 8/9 అవుతుంది, క్యూ అనేది 1/9 అవుతుంది. తర్వాత ఎన్ అనేది 6 షిప్స్ కాబట్టి ఎన్ వాల్యూ ఏమవుతుంది 6. ఇప్పుడు ఫస్ట్ అట్లీస్ట్ 1 ఇందాక చెప్పాము మనం, అట్లీస్ట్ 1 అంటే టోటల్ 6 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 1 ప్రాబబిలిటీ దట్ 1 షిప్ రీచ్ సేఫ్, 2 షిప్స్ రీచ్ సేఫ్, 3, 4, 5 ఇన్నోటు కనుక్కోవాలి. 1, 2, 3, 4, 5, 6 ఇదంతా కనుక్కునే బదులు సింపుల్గా 1లో నుంచి 0 మాత్రం తీసేస్తే ఆటోమేటిక్గా 1 నుంచి వస్తుంది. సో అట్లీస్ట్ 1 అన్నప్పుడు 1 మైనస్ నన్ అనే ఫార్ములా ప్రాముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో కూడా గుర్తుపెట్టుకోమని చెప్పాము మనం. ఎన్సిఆర్ పీ టు ద పవర్ ఆఫ్ ఆర్ క్యూ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్. ఎన్ వాల్యూ 6, ఆర్ వాల్యూ 0కి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. పీ వాల్యూ 8/9, క్యూ వాల్యూ 1/9, 6 మైనస్ 0. సో ఇది 1 ఇది 1 ఫైనల్గా 1/9 హోల్ టు ద పవర్ ఆఫ్ 6 వస్తుంది మనకు. నెక్స్ట్ సెకండ్ వన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ప్రాబబిలిటీ ఎగ్జాక్ట్లీ 3 షిప్స్. సో ఎన్ మీన్స్ 6c3, 8/9 హోల్ టు ద పవర్ ఆఫ్ 3, 1/9, 6లో నుంచి 3 సబ్ట్రాక్షన్ చేస్తాం. 6c3 మీన్స్ 6 into 5 into 4, 3 into 2 into 1, 3 2 ja 6 cancel, 8 cube, 9 cube, 1/9 cube ఏమవుతుంది 20 into 8 cube by 9 to the power of 6 is the answer of probability that exactly 3 ships will reach safely. So next example, 8 coins are tossed simultaneously. సో కాయిన్ అంటేనే ఇంకా హెడ్ కానీ టేల్ కానీ. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 6 హెడ్స్. ఇప్పుడు మనం క్వశ్చన్ వచ్చేసి అట్లీస్ట్ 6 హెడ్స్ అన్నారు కాబట్టి లెట్ ఎక్స్ డినోట్స్ నంబర్ ఆఫ్ హెడ్స్. సో కాయిన్ అంటే హెడ్ కానీ టేల్ కానీ. ఇక్కడ కాయిన్ కాబట్టి సక్సెస్, హెడ్ పడితే సక్సెస్ అయినట్టు, టేల్ పడితే ఫెయిల్ అయినట్టు. సో సక్సెస్ ఇక్కడ హెడ్ పడడానికి 1/2 ఛాన్సే ఉంది, టేల్ పడడానికి కూడా 1/2 ఛాన్సే ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే కాయిన్కి సంబంధించిన ప్రాబ్లంలో పీ 1/2నే అవుతుంది, క్యూ కూడా 1/2నే అవుతుంది. కానీ ఇక్కడ పీని మనం దేనిగా తీసుకుంటాం, హెడ్ పడేదాన్ని పీ సక్సెస్ అనుకుంటాం. సో 8 కాయిన్స్ ఆర్ టాస్డ్ అన్నాడు కాబట్టి ఎన్ వాల్యూ ఏమవుతుంది 8. మనం కనుక్కోవాల్సింది ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 6 హెడ్స్ అంటే 6 నుంచి స్టార్ట్ కావాలి. అట్లీస్ట్ 6 హెడ్స్. టోటల్ 8 కాయిన్స్ని టాస్ చేస్తే 8 హెడ్స్ పడడానికి ఛాన్స్ ఉంది. కానీ మనకు అట్లీస్ట్ 6 హెడ్స్ కావాలి కాబట్టి 6 హెడ్స్ పడినా పర్వాలేదు, 7 హెడ్స్ పడినా పర్వాలేదు, 8 హెడ్స్ పడినా పర్వాలేదు. టోటల్ 3 కేజెస్ని యాడ్ చేయాలి. లేదా 1లో నుంచి సబ్ట్రాక్షన్ చేద్దామా అంటే ఎక్కువ అవుతాయి. అట్లీస్ట్ 6 అంటే 1లో నుంచి 0ని సబ్ట్రాక్షన్ చేయాలి, 1ని సబ్ట్రాక్షన్ చేయాలి, 2, 3, 4, 5 దీనికంటే ఇది లెంతీగా అవుతుంది కాబట్టి మనం పీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1లో సింపుల్గా ఎక్స్ 0 తీసేస్తే సరిపోతుంది. ఇక్కడ 6 నుంచి కావాలి అంటే 0, 1, 2, 3, 4, 5 ఇన్ని 6 వాల్యూస్ తీయడం ఇంకా పెద్దగా అవుతుంది కాబట్టి మనం డైరెక్ట్గానే చేసేస్తాం. టోటల్ 8 మాత్రమే ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ 6, 7, 8. సో మనకు ఫార్ములా తెలుసు, పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఎన్సిఆర్ పీ టు ద పవర్ ఆఫ్ ఆర్ క్యూ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్. సో ఎన్ వాల్యూ ఈజ్ 8, 8c6, p means 1/2, 1/2 to the power of 6. ఇంకా టోటల్ 8లో 6 సక్సెస్ అయితే ఇంకా 8లో నుంచి 6 సబ్ట్రాక్షన్ చేస్తే 2 ఫెయిల్యూర్. 8c7 ఈసారి 7 సక్సెస్లు కావాలి. టోటల్ 8లో 7 సక్సెస్ అయితే రిమైనింగ్ 8 - 7 ఏమొస్తుంది 1. 8 - 7 అని రాయకుండా 8కి 1 అని రాస్తున్నాను నేను. 8c8 టోటల్ 8 సక్సెస్ కావాలి అంటే 0 ఫెయిల్యూర్స్. సో 8c6 అన్నా 8లోంచి 6 సబ్ట్రాక్షన్ చేస్తే 2 అన్నా ఒకటే. సో 1/2 టు ద పవర్ ఆఫ్ 6 + 2 ఏమవుతుంది 8.
8C7 8లో నుంచి 7 సబ్ట్రాక్షన్ చేస్తే 1. మళ్ళీ పవర్స్ని యాడ్ చేస్తే బేసెస్ ఈక్వల్ కాబట్టి 8C0 1/2 పవర్స్ని యాడ్ చేస్తే 8. అన్నిట్లో 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 8ని కామన్ తీస్తే ఇక్కడ 8C2 8C1 8C0 1/2 to the power of 8. 8C2 8 into 7/2 into 1. 8C1 means 8, 8C0 means 1. 2 1s 2 4s. So 2 to the power of 8, 2 into 2 into 2 into 2. 2 to the 4, 4 to the 8, 8 to the 16. ఇంకొక 4 16 16 256 వస్తుంది. సో 1/256 28 plus 8 plus 1. 28 plus 8 36 37. 37/256. ఏదైనా క్యాన్సిల్ చేయగలిగితే క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇది క్యాన్సిల్ కాదు కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఈస్ 37/256 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్.